శిక్షావల్లి. శిక్షావల్లిలో 11వ అనువాకాన్ని మనం ఇంతవరకు చెప్పుకుంటూ ఉన్నాం. 11వ అనువాకంలో యాని అనవద్యాని కర్మాని తాని సేవితవ్యాని నో ఇతరాని అని చెప్పినారు గురువులు. ఇక చెప్తూ ఉన్నారు, ఏకే చాస్మశ్రేయాగుంసో బ్రాహ్మణ ఆహం తేషాం త్వయాసనేన ప్రశ్వసితవ్యం శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం శ్రియా దేయం హ్రియా దేయం భియా దేయం సంవిదా దేయం అని చెప్తూ ఉన్నారు. ఎట్లా అంటే ఏకేచ ఎవరైనా కూడా బ్రాహ్మణులు అస్మతః శ్రేయాంశ మాకంటే శ్రేష్ఠులైన వారు ఎవరైనా ఒకవేళ నీకు తటస్థపడినా లేక నీ గృహానికి విచ్చేసినా వారిని ఏం చేయాలా? త్వయా నీ చేత ఆసనేనా చక్కగా ఆసనము అర్ఘ్యప్రధానాలు సమర్పించి తేషాం ప్రశ్వసితవ్యం వారి యొక్క శ్రమను తొలగింపవలెను. చూడండి, ఈ వేదం మనకేం చెబుతుందో అర్థం చక్కగా చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, ఒక గురువు దగ్గర నేర్చుకున్న తర్వాత ఇంకో గురువు దగ్గరికి వెళ్ళనవసరం లేదు అంటారు. ఈ వాక్యాన్ని బట్టి అది మనకు అవసరమా కాదా అని నిర్ణయించుకోవాలి మనమే శ్రోతలం. ఎందుకు అంటే భగవద్గీత కూడా చెప్పింది, దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం. అర్జున, నేను నీకు గురువునైనప్పటికీ భగవద్గీత ఉపదేశించినప్పటికీ ఇక నాకంటే నీవు అన్యులు లేరు, ఇంకెవరిని సేవించకూడదన్నమాట విడిచిపెట్టు. దేవతలను ద్విజులను ప్రాజ్ఞులను చక్కగా సేవించని చెప్పినారు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరికి? అర్జునునికి. ఈ వాక్యాలను మనం అర్థం చేసుకోవాలి ప్రస్తుతం అందరూ కూడా. అంతేగాని ఒక గురువును ఆశ్రయించిన తర్వాత ఇంకో దగ్గరికి పోకూడదు, పోతే వ్యభిచారాలు అవుతారని కూడా లోకంలో కొంత ప్రచారం. అలా ఉండకూడదు. ఎప్పుడు ఒక తుమ్మెద అనేక పుష్పాలు తీసుకొచ్చి మకరందాన్ని గ్రహిస్తూ ఉందన్నమాట. అలాగనే ఒక గురువును ఆశ్రయించి ఆ గురువు చెప్పినటువంటి మంత్రాన్ని విడిచిపెట్టకూడదు. ఇంకో గురువు దగ్గర మరలా ఇంకొక మంత్రం తీసుకోవడం, ఇంకో దగ్గర ఇంక ఇలా పరివర్తన చేయకు, అది ఉండాలి. అది ఒకటి నిశ్చయం ఉండాలి. కానీ ఎవరు చెప్పినా వారిని చెప్పిన విషయాన్ని గ్రహించాలి, అందులో మంచిని తీసుకోవాలి, చెడుని విడిచిపెట్టాలి. ఇది అన్నమాట చెప్తుంది శాస్త్రం. కాబట్టి అందరినీ సేవించమని చెప్తుంది శృతిమాత. అందుకని మనకి ఏదైనా సందేహం వస్తే వేదాన్ని చూడాలి. ఎందుకంటే మనందరికీ ఏమిటి ప్రమాణ గ్రంథము? వేదం అన్నమాట. అటువంటి జ్ఞానమైనటువంటి శాస్త్రాన్ని మనం ఆచరించాలి. అది చెప్తూ ఉన్నారు, తేషాం త్వయాసనేన ప్రశ్వసితవ్యం. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత అనేక మంది శ్రేష్ఠులు ప్రాజ్ఞులు వస్తుంటారు. వారిని చక్కగా ఆచరించు, ఆదరించు. నీకు తగినటువంటి శక్తి కొలది వారికి ఆహారము, అలాగనే ఏవో దక్షిణ తాంబూల శక్తి కొలది సమర్పించుకో అని చెబుతూ ఉన్నారు. ప్రశ్వసిత్రవ్యం వారి శ్రమను పోగొట్టు. ఒకవేళ కొంతమందికి వస్త్రాలు లేకపోవచ్చు, నీకు కలిగిన దాంట్లో ఒక వస్త్రం ఇయ్యు. ఈ ప్రకారముగా వారికి తగినటువంటి సత్కారాదులు చేయుట ధర్మం అని చెప్తూ ఉన్నారు. ఇదే అండి. ఇంకొకరైతే ఇంకొకరిని చేవిస్తే ఆ తర్వాత వారి దగ్గరికి వెళ్ళిపోయి నన్ను ఎక్కడ మర్చిపోతారో అన్నటువంటిది కొంతమందికి ఉంటుంది. ఇది ఏమిటంటే సంకుచిత బుద్ధి కానీ విశాలమైన బుద్ధి కాదని శృతిమాత మనల్ని హెచ్చరిస్తూ ఉందన్నమాట. శ్రద్ధయా ధ్యేయం. మరి ఎలాంటి తెలుసా? ఏదో వచ్చారులే, వారికి ఏదో ఇలా పడేకు అన్నాడు. వారికి అలాగా పడేకు. ఇందాక నిన్న కూడా చెప్పుకున్నాం కదా మనం, ఎవరైనా మన ఇంటికి వస్తే వారు దేనికి వచ్చినట్టని వారికి ఇవ్వాల్సి శ్రద్ధగా ఇవ్వాలి. శ్రద్ధ ఎప్పుడైతే ఉందో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నువ్వు ఇచ్చిన దాంట్లోనే ఉంటుంది. నువ్వు శ్రద్ధగా ఇచ్చావనుకో వారి ఆశీర్వాదం కూడా నీకు అటువంటి విధంగా ఉంటుందన్నమాట. నువ్వు అశ్రద్ధగా చేసావనుకో ఏదో తెలియక వీళ్ళ ఇంటికి వచ్చి నన్ను అవమానం కానీ దాన్నేమో సన్మానం కాదని వారి భావంలో ఉండవచ్చు. కాబట్టి మన భావము ఎవరొచ్చినా సరే వారి యోగిరాని భోగిరాని సన్యాసిరాని సామాన్యులు రాని
ఎందుకు అంటే ఇవన్నీ మనం ఆచరించాలన్నమాట. ఎవరైనా సరే చక్కగా వేషభూషాలు వేసుకొని బ్రహ్మాండమైన వస్తే రండి స్వామీజీ రండి రండి అంట. అదే ఒక చింకతలతో వచ్చాడు అనుకోండి, పోయా నీకు ఎక్కడ వంట అంటే, అదే మనం ఆలోచించాలి. కొంతమంది మహాత్ములు ఆ యొక్క వైరాగ్య స్థితిలో ఉండి బ్రహ్మాకారాకార స్థితిలో ఉంటారు. వారికి ప్రకృతి గుణాలతో సంబంధం లేదు. అందుచేత ఎక్కడ ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అంటారు కదా, ఆ ప్రకారముగా ఎవరి యొక్క ఆ సద్భావన హృదయ భగవత్ సాక్షాత్కారం మీద కూడిందో మనకు తెలియదు. అందుకనే అందరినీ నీవు సేవించు ఈ భావంతో అని చెప్తున్నారు. అది శ్రద్ధతో ఇయ్యు. నీవు ఇచ్చినప్పుడు ఎప్పుడూ కూడా వినయ విధేయత ఇచ్చావనుకో, నీ మనస్సు కూడా శుద్ధమవుతుంది, వారి ఆశీర్వాదంగా నీకుంటుంది. అశ్రద్ధయా దేయం, అశ్రద్ధతో ఇవ్వకూడదన్నమాట. శ్రద్ధ ఉన్నవాడు కొంతమంది ఇగోండి ఎడమ చేతి తీస్తుంటాయి, శ్రద్ధ అశ్రద్ధ అండి. ఎడమ చేయితో ఇవ్వకూడదని శాస్త్రము కదా మనకి, కాబట్టి కుడి చేతితో ఇమ్మని. ఇవన్నీ కూడా ఒక వినయ విధేయతని ప్రసాదం. శ్రియాదేయం ఇంకా చెప్తున్నారు. శ్రియ తనకున్న సంపత్తి సమర్థతను చూచి ఇవ్వాలన్నమాట. అంతేగాని వాడు నాలుగు మనల్ని చక్కగా కీర్తించాడని చెప్పి మన దగ్గర ఉన్నదల్లా ఇచ్చేస్తే ఆ తరువాత మరి ఎట్లా చెప్పండి? తర్వాత వీరి జీవితం ఎట్లా గడుస్తుంది? వీరిని ఆశ్రయించుకున్న ఎలా బ్రతుకుతారు? అందుచేత ఒకవేళ ఇవ్వదలిచినా సరే దానిని కూడా ఇవ్వాలి. దాన్నే బలిచక్రవర్తి గారు చెప్పారన్నమాట. ఏం చెప్పారు? నీకున్న భాగాన్ని 5 భాగాలు చేయమన్నారు. 5 భాగాలు చేసి ఒక భాగము ఎప్పుడూ కూడా లోకోపకారకమైన పనుల కోసం సమర్పించు. ఎక్కడైనా సత్రవం లేక, ఎక్కడైనా సరే నీరు లేక, తటాకం లేకుంటే వాటి కోసం అన్నమాట ఒక భాగం లోకోపకారకమైన పనులు. ఒక భాగం ఉంది కదా, నీ కుటుంబ పోషణ కోసం పెట్టుకో. ఇంకొక భాగం ఉన్నది కదా, అది ఎప్పుడూ కూడా అనేకమైన దీనులు అనేక మంది ఉంటారు, వారికి సమర్పించు. ఒక భాగం ఎప్పుడు డబ్బు ఉంచుకో, ఏ సమయానికి అవసరపడుతుందో. ఇంకొక భాగం బంధుమిత్రులు వచ్చినప్పుడు సామాన్యమైనటువంటి వంటలు ఉంటే వారు ఏమనుకుంటారు, వారింటికి వెళ్ళాను పెద్దవాళ్ళు కనీసం ఏమీ మంచిది పెట్టలేదంటారు, అందుకుంచుకో. ఈ ప్రకారం ఉంచుకొని ఒక భాగం దానం చేయమన్నారు. ఆ ప్రకారముగా శ్రియాదేయం హ్రియాదేయం ఇచ్చింది ఎలాగ ఇవ్వాలి? వినయముతో ఇవ్వాలన్నారు. భియాదేయం అంటే భయభక్తులతో సమర్పించాలన్నమాట. సంవిదాదేయం ప్రీతి శుభాకాంక్షపూర్వకములుగా ఇవ్వమని చెప్పినాడు. ఈ ప్రకారము గురువు చదువు అయిన తర్వాత, విద్య పూర్తి అయిన తర్వాత శిష్యుడికి చెబుతున్నాడు. అధైక తే నీకు కర్మ విచికిత్సావాం, కర్మలను గూర్చిన సందేహము కానీ, వృత్త విచికిత్సావాం ఆచారమును గూర్చిన సందేశము కానీ ఎది శాత్తు ఒకవేళ కలిగినతే. ఇక్కడ చెప్తూ ఉన్నారు. అదేమి? తత్ర ఏ సమ్మర్షిణః యుక్తాః అయుక్తాః అలూక్షాః ధర్మకామాః బ్రాహ్మణాః తే తత్ర యథా వర్తేరన్ అని చెబుతున్నారు. ఇప్పుడు మనకి ఏమి చెప్పారు? కర్మల్లో ఒకవేళ సందేహం వస్తే, ఇప్పుడు కర్మలు చేయమన్నారు, నిత్య కర్మలు చేయమన్నారు, నైమిత్య కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు ఇవన్నీ ఉన్నాయి. అయితే వినేటప్పుడు అంతా బుద్ధి గ్రహించదు, మర్చిపోతాం. తరువాత శాస్త్రము చూసేటప్పుడు మనకి ఆ యొక్క వాక్యం బుద్ధిలో ధారణ చేయదు. అప్పుడు ఏం చేయాలి మరి మనం? అలాంటి సందేహాలు వచ్చినప్పుడు ఇక ఆచార వ్యవహారాల్లో కూడా ఒక్కొక్కసారి సందేహం వస్తుంది. ఇది చేస్తే 10 మందికి తప్పులా ఉంది, ఇది చేయకపోతే నష్టం వస్తూ ఉన్నది, కుటుంబ జీవనం గడవడం, ఏం చేయాలి అన్నటువంటిది వచ్చినప్పుడు సందేహాలు, మనం చేసే కర్మల్లో కానీ మనం చేసే ఆచరణలో కానీ సందేహం వస్తే సమ్మర్షిణ విచారణ సమర్థులు ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు చక్కగా కర్మ కుశలముతో ఎవరైతే చేసి ఉన్నారో, అలాగనే అయుక్తాహ ఇతరులపై ఆధారపడకుండా చక్కగా విజ్ఞానాన్ని సంపాదించుకొని గురుకులంలో స్వతంత్రంగా ఆ విచారణ బుద్ధితో ఎవరైతే చేస్తూ ఉన్నారో, అలూక్ష అలూక్షులు అంటే ఎవరు? లూక్షు అంటే ఇక్కడ లూక్షాహ అనేటప్పుడు
ఒక ప్రవృత్తి మార్గంలో శాస్త్ర ప్రకారము చెప్పింది చేయకుండా అది ఒక క్రూరత్వంతో చేసిన వారని. కాబట్టి అలూక్ష అంటే అక్రూరులు అన్నమాట. అటువంటి క్రూర బుద్ధి లేని వారు ఎవరైతే ఉన్నారో ధర్మకామాహ, ధర్మాచరణమునందే ఆసక్తులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది రెండూ ఉంటాయి, స్వార్థము ఉంటుంది, అది పరార్థము ఉంటుంది. అలా కాకుండా మరి స్వార్థముకైతే ఒకటి, పరార్థముకైతే ఒకటి. ఇప్పుడు పిల్లి వందు చూడండి, తన పిల్లలని ఇంకొక స్థలములో పెట్టాలంటే ఎలా పట్టుకుంటుందో ఆలోచించండి మీరందరూ. చక్కగా మెత్తగా ఆ పిల్లకి ఏ విధమైనటువంటి ఒక బాధ కలుక్కుంటా పెడతాది. అదే ఎలుగు పిల్లను పట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో చూడండి, ఠక్మన్ దానికి నమిలి మింగిలినట్టుగా పట్టుకుని రక్తాన్ని కూడా బయటకు వస్తుంది. మరి ఇప్పుడు స్వార్థమునందు ఒక పని, పరార్థమందు ఇంకొక పని అయింది కదా. అలా కాకుండా ధర్మకామహ, ధర్మాచరణమునందే ఆసక్తులు ఎవరుంటారో బ్రాహ్మణాహ, అటువంటి వారిని నువ్వు ఆశ్రయించు. వారి దగ్గర కొన్నాళ్ళుండు. నీకు ఏమైనా సందేహాలు వస్తే వారు తే తత్ర యథావర్తేరన్, అటువంటి వారు ఏ ప్రకారముగా ఆచరిస్తారో దాన్ని ఆచరించమని చెప్తున్నాడు. ఎందుకంటే గురువు ఉపదేశించాడు, ఆ యొక్క విద్యా కూడా నేర్పాడు. మరి గురువుగారు ఉంటారు, ఎన్నాళ్ళు ఉంటారు, మరి ఈ గురువుగారి పోయిన తర్వాత మన సందేహాలు కలగొచ్చు కదా. మరి కలిగించినప్పుడు ఎవరిని ఆశ్రయించాలి అంటే ఇటువంటి వాళ్ళని ఆశ్రయించాలి. అదే భగవంతుడు చెప్పాడు భగవద్గీతలో, యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఎత్తు ఎత్తు శ్రేష్ఠ పురుష ఆచరతి, శ్రేష్ఠుడైన పురుషుడు ఆచరిస్తాడో తత్తు తత్తు దానిని ఇతరులు ఆచరిస్తారు. కాబట్టి ఇటువంటి బ్రాహ్మణులు ఎవరైతే చక్కగా ఆచరించిన వారో వారిని మాత్రము ఆశ్రయించి తథా అటులనే వర్తేధా, ఆ ప్రకారముగా ప్రవర్తించము. అప్పుడు నీకు సంఘదోషము నీకు అంటదు, కర్మదోషము అంటదు. ఈ ప్రకారముగా అంటకుండా విజ్ఞానోత్పత్తిని కలుగు చేసిన బుద్ధి శృతిమాత మనకు అందించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.